హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు రాబోయే ఎలక్షన్ గురించి మాట్లాడుకుందామండి. గత ప్రభుత్వం అప్పుల్లో ఉందని చెప్పి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఇది అప్పులు చేసింది, అది అప్పులు చేసింది. రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారని తెలియదు. వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ అప్పులు చేయక తప్పదు. ఈ తిప్పలు ప్రజల పడక తప్పదు. మీలో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రం మీద, ఈ దేశం మీద మీకు ఎంతో అభిమానం ఉంది, భక్తి ఉంది. మీరెందుకు కలగజేసుకొని ఇలాంటి వ్యక్తుల్ని కాకుండా మంచి వ్యక్తుల్ని ఎన్నుకోకూడదని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు వచ్చినా ఈ అప్పుల్ని తీర్చడం కుదరదు. అడిగిన వాటిని అడిగినట్టు మేము ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నామని చెప్పి ఎక్కడెక్కడో అప్పులు చేసి తీసుకొస్తున్నారు. వాళ్ళు తింటున్నారో లేదో అనేది మనకు అనవసరం అండి. అది సిబిఐ చూసుకుంటుంది, మనకు అనవసరం. కాకపోతే వీళ్ళు చేస్తున్నది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచిస్తున్నారు? ఒక్కసారి చెప్పండి. మీరు కుల మతాలకి, ప్రాంతీయ అభిమానాలకి, పార్టీ అభిమానాలకి కొంచెం దూరంగా సాధారణ వ్యక్తిగా ఆలోచించి చూడండి. వీళ్ళు చేస్తున్నది తప్పని మీకు అనిపించడం లేదా? దాంట్లో మీది బాధ్యత ఏది లేదా? ఎవరు ఏది ఇస్తున్నా తీసుకుంటూ కూర్చుంటారా? జీవితకాలంలో బానిసలుగా మీరు బతకాలని అనుకుంటున్నారా? ఎటుపోతుంది ఈ రాష్ట్రం, ఎటుపోతుంది ఈ దేశం? ఒక్కసారి ఆలోచించండి. మీరు నిజంగా చదువుకున్న వాళ్ళు, ఈ దేశం మీద మీకు అభిమానం ఉందంటే బాధ్యతగా ఏదైనా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. రాబోయే ఎన్నికల్లో తగిన వ్యక్తిని ఎన్నుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని పాలించాలంటే వాళ్ళకి సమర్థత ఉండాలి, ఆ అర్హత కూడా వాళ్ళకి ఉండాలి. ఏ అర్హత లేని వ్యక్తుల్ని మనం ఎన్నుకొని మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు బానిసలాగా బతకడానికి మీకు ఇష్టపడుతున్నారేమో, కానీ నా మనసుకు కష్టంగా ఉంది. దయచేసి ఆలోచించండి. మంచి వ్యక్తికి ఓటు వేయండి.